vice principals, parents, faculty, and my dear students. బాగున్నారు అందరూ? అలసిపోయారా? మీ ఫేవరెట్స్ మీరు ఓటేసి గెలిపించిన వాళ్ళందరూ గెలిచారా? మీరు హ్యాపీనా? వాళ్ళు బాగా పని చేసేటట్టు చూస్తారా? వాళ్ళు ఏం పని చేయాలి? ఎవరు ఒక్కరు చెప్పండి, చెయ్యొద్దండి. వెరీ గుడ్, గుడ్ బాయ్. చెప్పురా నువ్వే. లేచి నిలబడరా. స్టాండ్ అప్ అండ్ సే. హూ ఇస్ దట్? స్టాండ్ అప్ అండ్ సే. ఏం చేయాలి? రీడింగ్. రీడింగా లీడింగా? వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ హిమ్. ఓకే, ఏం చేయాలి? నేను ముసలి నా మీ టీచర్స్ లాగా నేను ఏం కాదు. కొంచెం ఈ కట్ అంతా ఏం చేయాలి? ఎవరు చెప్తారు? నువ్వు చెప్తాలి. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. మేఘన. లేఖన. చెప్పు, ఏం చేయాలి వీళ్ళు? డ్యూటీస్. వాట్ ఈస్ ద డ్యూటీస్? What they have to do? Leading class. Very good. Sit down. ఇంకెవరు చెప్తారు? నువ్వే చెప్పు. నీ పేరేంటి? లీడింగ్ స్కూల్. వెరీ గుడ్. నువ్వురా. చెప్పు. డిసిప్లిన్. వెరీ గుడ్. క్లాప్స్ టు హర్. వెరీ గుడ్. 2 పాయింట్లు వచ్చాయి. 1 లీడింగ్, 2 డిసిప్లిన్. 3వది చెప్పారంటే వాడికి ఎక్కువ క్లాస్ వస్తాయి. ఎవరు చెప్తారు? నువ్వు ముందు కూర్చున్నావంటే నీకు తెలుసు అని అర్థం. నాకు క్లాస్ నీకు వస్తాయి. నీకు ఏమో ఛాన్స్. చెప్పుమా. వండర్ఫుల్. కమ్యూనికేషన్. క్లాప్స్ టు హర్. నేను మీతో మాట్లాడాలని వాట్ ఎవర్ స్పీచ్ ఐ ప్రిపేర్డ్ మీ దెబ్బకి మర్చిపోయా. అంత షార్ప్కున్నారు మీరు. లీడింగ్, డిసిప్లిన్, కమ్యూనికేషన్ స్కిల్స్. అందుకే ఇన్వెస్టిచర్ సెరమనీ అంటే ఏంటి? గ్రూమింగ్ ది ఫ్యూచర్ లీడర్స్. ఇప్పుడు ఇందాక మేడం నా గురించి చాలా అంటే ఏమనాలి, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్. షీ టోల్డ్ సో మెనీ థింగ్స్ అబౌట్ మీ. ఆల్ దట్ బికాస్ ఆఫ్ మై టీచర్స్ దోస్ డేస్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ. క్లాప్స్ ఫర్ యువర్ టీచర్స్ వన్స్. ఒకసారి నాతో పాటు చెప్పండి. భారత్ మాతాకి. నాకు కొంచెం వినపడుతురా చెవుడు. భారత్ మాతాకి. చాలరా బాబు. భారత్ మాతాకి. తప్పు చేసా, మీకు గెలుపుకున్నా. ఓకే, లీడర్స్ అంటే ఏంటి? What is the difference between a leader and a manager? Manager does what resources are given to him, timelines are given, strictly go by the book. But a leader goes much beyond a manager. Manager plus అంటాం కదా, అది లీడర్. ఇందాక మీరు చెప్పారు కమ్యూనికేషన్ స్కిల్స్, డిసిప్లిన్, లీడర్షిప్. దాంట్లో ఇన్వాల్వ్ అయినది ఏంటి? టైం సెన్స్, పంక్చువాలిటీ. ఇప్పుడు మీకు ఓటీపీలు వస్తాయి కదా, తెలుసు కదా ఓటీపీలు? ఇది మాత్రం బాగా తెలుసు. నిన్న లాస్ట్ క్లాస్ పీరియడ్ ఏంట్రా? ఏ సబ్జెక్టు?
ఓకే ఓకే థ్యాంక్స్. మీరు చాలా తెలివైన వాళ్ళని తెలుసు. నేను ఉంటే కదా మీరు క్లాస్లో ఏదైనా చెప్పేయచ్చు కదా. సో ఓటీపీకి మనకి ఎలా టైం పీరియడ్ ఉంటుందో లీడర్షిప్ కూడా అంతే తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలోనే లీడర్స్ని గ్రూమ్ చేయాలి. అందుకే ఈ సెరమనీ. 4th క్లాస్ అబ్బాయి ఒకడు ఉన్నాడు, 4th క్లాస్ అమ్మాయి ఒకటి ఉంది, చిన్న పిల్లలు ప్లస్ 9th క్లాస్ పిల్లలు. ఈ వయస్సులోనే వాళ్ళకి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, అథారిటీ, పవర్. బాధ్యత అన్నా, అధికారం అన్నా, రెస్పాన్సిబిలిటీ, పవర్ అన్నా ఒకే అర్థం. రోజు ఏమంటారు మీరు, అసెంబ్లీలో ఇంతమంది స్టూడెంట్స్ని మేనేజ్ చేయాలి అంటే నేను ఇప్పుడు ఒకసారి అందరినీ ఓన్లీ రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అంటే చేయగలరా? స్టార్ట్. సరిపోయి. వెరీ గుడ్. హ్యాండ్స్ ఆన్ ప్లీజ్. ప్లీజ్ రేజ్ యువర్ రైట్ హ్యాండ్ ఓన్లీ. డౌన్. ఇంతే రియాక్షన్ టైం ఉంటుంది లీడర్కి. ఆ సమయంలోనే, ఆ కొద్ది సమయంలోనే, అది యుద్ధమైనా, క్లాస్ రూమ్ అయినా, అసెంబ్లీ అయినా, ఇంట్లో అమ్మా నాన్నలైనా, తోటి పిల్లలైనా, ఎగ్జామ్లో అయినా. ఎగ్జామ్ ఎంతసేపు ఉంటుంది మీకు? రోజంతా ఇచ్చేయచ్చుగా. ఎట్ యువర్ ఓన్, మాకు ఎయిర్ ఫోర్స్లో అంటారు ఎట్ యువర్ ఓన్ టైం, ఓన్ టార్గెట్, ఫైర్. టార్గెట్ మీది, టైం మీది, పేల్చుకోండి బిల్లెట్లు. అట్లుండదు కదా. ఎగ్జామ్ 1 hour, 1.5 hour, 2 hours, 3 hours కదా. కాబట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు, రేపు సెలెక్ట్ కాబోతున్న వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి? నేను కార్గిల్ యుద్ధంలో నేర్చుకున్నది అదే. ఆపరేషన్ సింధూర్ గురించి ఎవరు చెప్పగలరు? ఎవరది? రా తొందర, అంత టైం లేదు. నాకు ఇచ్చిన టైం నువ్వు తినేస్తున్నావు. ఏంటి పేరేంటి? జాన్ ప్రిషస్. జాన్ అభిషేక్. Operation Sindoor is about India and Pakistan for about India's operation. Operation Sindoor is India's operation which is used for fighting Pakistan war. Very good. Well done. Sir, it's a mission provided by our PM Narendra Modi to destroy the Pakistani main terrorist camps. Very good. Well done. Clap for both of them. దీంతో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇది కులాలకి మతాలకి సంబంధించిన వ్యవహారం కాదు. దేశానికి, దేశభక్తికి, ఆ దేశంలో ఉన్న ప్రజలకు సంబంధించిన విషయం. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తీవ్రవాదుల స్థావరాల్ని పిన్ పాయింట్ అక్యురసీతో కూల్చివేసి క్షేమంగా తిరిగి రావాలంటే ఆ యుద్ధ విమానాలకు కానీ, ఆ డ్రోన్స్ కానీ, ఆ మిజైల్స్ కానీ, లేకపోతే ఆ బ్రహ్మోస్ కానీ ఎలా కుదురుతుంది? డిసిప్లిన్, లీడర్షిప్, పంక్చువాలిటీ, డెడికేషన్, లాయల్టీ, ఇంటిగ్రిటీ, టైం మేనేజ్మెంట్, నాలెడ్జ్, ఫిజికల్ ఫిట్నెస్, పేట్రియాటిజం, ఇవన్నీ డెవలప్ అవ్వాలి అంటే అందుకే ఇన్వెస్టిగేషన్ సెరమనీ జరుగుతుంది. మీరందరూ రేపు మీ చేత ప్రమాణం కూడా చేపిస్తారేమో. ఐ విల్ డూ ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. ఓకేనా? చెప్తామా? చేత ముందు పెట్టండి. ఐ విల్ డూ ద బెస్ట్ ఆల్వేస్ every time to the best of my ability. Hands down. ప్రతిసారి నా మంచి ప్రదర్శన ఇస్తాను. ప్రతిసారి ఏ పని ఇచ్చినా కానీ, చదువుకోమంటే టాపర్, గేమ్స్ అంటే టాపర్, వీపీలు, టీచర్లు, మన ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ స్టాఫ్ ఇచ్చిన పని చెప్తే చెప్పిన టైంలోనే చేసేయాలి. అదే లీడర్ అంటే. చేస్తారు కదా? అదే నేను నా ఆ మిలిటరీలో నేర్చుకుంది. నా గురించి చెప్పాలంటే మీరు సోర్సెస్, ఓపెన్ సోర్సెస్లో తెలుసుకోవచ్చు. అది చెప్పడానికి రాలేదు నేను. ఈరోజు మీ డిసిప్లిన్ చూసి,
మీ మేడం చెప్పినట్టు వాట్ ఇస్ దట్ ఎక్సైట్మెంట్ చూసి చాలా సంతోషపడ్డాను. నిజంగా ఇంత చాలాసేపు మాట్లాడుతూ నేను ప్రసన్న మేడంతో, రాధికా మేడంతో, శ్రీనివాస్ సార్తో ఎంత డిఫికల్ట్ స్కూల్లో ఒక స్టూడెంట్ని ప్లే స్కూల్ నుంచి 10th వరకు తీసుకొచ్చి క్షేమంగా బాధ్యతగా సొసైటీకి అప్పచెప్పాలంటే ఎంత కష్టమో వాళ్ళకి తెలుసు. ఆ పని మా టీచర్ల దయ వల్ల, మా పేరెంట్స్ దయ వల్ల, మాది చిన్న ఊరు కోడూరు, తోటపల్లి గూడూరు దగ్గర కోడూరు. వెంకన్నపాలెం అని ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది అక్కడ, మహాలక్ష్మీపురం అని. అక్కడ 6th క్లాస్ చదివాను. జనగణమన ఒక మ్యామ్ నేర్పించింది అప్పట్లోనే హిందీలో. సో నేను ఎయిర్ ఫోర్స్లో చేరినప్పుడు 18 ఏళ్ల వయసులో అక్కడ అన్నారు, నేను హిందీ ఇంత బాగా వచ్చాయి, నువ్వేం బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీనా అని. కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఒక మూల కోస్టల్లో, ఇటు నుంచి పోతే ఇంక సముద్రమే కదా, ఇండియా లేదు. సో సదర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో, సదర్న్ కోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో, సదర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ నెల్లూరులో సదర్న్ మోస్ట్ స్కూల్లో చదివాను. ఆ తర్వాత నెల్లూరులో మున్సిపల్ హై స్కూల్, మల్లెల సంజీవ మున్సిపల్ హై స్కూల్ 7th, 8th, 9th, 10th. నేనేం ఆకాశం నుంచి ఊడిపడ్డా. లీడర్ ఎవరు ఆకాశం నుంచి ఊడిపడరు, మీ మధ్యలోంచే లీడర్స్ వస్తారు. రేపు మీ మధ్యలోంచే ఇంకో క్రాప్ ఆఫ్ న్యూ లీడర్స్ రావాలి. మీలో కొంతమంది అయినా మిలిటరీలో చేరి, ఐఏఎస్లో చేరి, ఐపీఎస్లో చేరి దేశానికి సేవ చేస్తే, ఇంజనీర్స్గా అయితే, టీచర్స్గా అయితే, లెక్చరర్గా అయితే, బిజినెస్గా అయితే, పొలిటీషియన్స్గా అయితే దేశానికి సేవ చేస్తే సంతోషపడేవాడిలో నేను మొదటిగా ఉంటాను. చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.